తిరుమల శ్రీనివాసుని కళ్యాణం జరిగిన పవిత్ర స్థలం, పద్మావతి అమ్మవారు పెరిగిన పుణ్యభూమి. అంతేకాదు, ఈ ఆలయంలో ఒక ట్రయాంగిల్ మిస్టరీ కూడా ఉంది. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఆలయం నారాయణవనంలో ఉంది. తిరుపతి నుండి 35 కిలోమీటర్లు మరియు పుత్తూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి లోకల్ క్యాబ్స్, బస్సెస్, ఆటోస్ అవైలబుల్లో ఉన్నాయి. ముందుగా స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఆకాశరాజు రాజ్యంగా వెలుగొందింది. ఆకాశరాజుకు సంతానం లేకపోవడంతో యాగం నిర్వహించారు. ఆ యాగ సమయంలో పద్మ సరోవరంలో ఒక దివ్య కమలం ప్రత్యక్షమై అందులో ఒక చిన్న పాప కనిపించింది. ఆమెనే పద్మావతి దేవి. కాలక్రమంలో శ్రీనివాసుడు వేటకు వెళ్లిన సమయంలో పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత మహర్షుల ఆశీర్వాదంతో ఆకాశరాజు సమక్షంలో ఎంతో వైభవంగా వీరి వివాహం నారాయణవనంలో జరిగింది. అందుకే ఈ ప్రాంతాన్ని కళ్యాణ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఆలయంలోని ముఖ్య విశేషాలను చూద్దాం. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ధ్వజస్తంభం, గరుత్మంతుల వారి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. మొదటి ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళగానే వరదరాజస్వామిని దర్శనం చేసుకొని గర్భగుడిలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత టెంపుల్ బయట రాగానే మరో ఆలయంలో పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు. అక్కడే అమ్మవారికి వివాహ సమయంలో నలుగుపిండి కోసం ఉపయోగించిన గ్రైండింగ్ స్టోన్ ఉంటుంది. తర్వాత స్వామివారి ఆలయానికి ప్రదక్షిణంగా అటువైపు వెళితే గోదాదేవి ఆలయం ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శించుకొని ముందుకు రాగానే మనకు ఉత్తర ద్వారం కనపడుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ద్వాదశి రోజున ఎంతో వైభవంగా వైకుంఠ వాకిలి దర్శనం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే పారిజాత వృక్షం, సీతారాముల ఆలయం మరియు రంగనాథ స్వామిని దర్శించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే వైష్ణవులకు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఆలయాలుగా మూడింటిని చెబుతారు. 1 తిరుమల వెంకటేశ్వర స్వామి, 2 శ్రీరంగం రంగనాథ స్వామి, 3 కాంచీపురంలోని వరదరాజస్వామి. ఈ 3 శక్తులు ఎక్కడైనా ట్రయాంగిల్ ఫామ్ లో ఉంటే మనం ఆ మధ్యలోకి వెళితే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటిది మనం తిరుమలలో చూడొచ్చు. తర్వాత అదే ట్రయాంగిల్ ఫామ్ ను నారాయణవనంలో కూడా చూడొచ్చు. అంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని దర్శించుకొని తరిద్దాం. ఈ ఆలయంలో అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నందున ఇక్కడ ప్రతి పండుగ రోజున ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి తిరుమలకు వెళితే నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.